నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన గతాన్ని మర్చిపోయారా, తన మూలాల్ని మర్చిపోయారా? ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రత్యేకించి ఢిల్లీ మీడియాలో, నేషనల్ మీడియాలో చర్చ జరుగుతోంది. పాదయాత్రతోటి 3000 కిలోమీటర్ల పైబడి పాదయాత్రతోటి జనహృదయాల్ని గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జనాల్ని వదిలేసి రాజకీయం చేయాలనుకుంటున్నారా? ఇదో పెద్ద డిబేట్. జనాల్ని వదిలేసి రాజకీయం చేయాలనుకుంటున్న పార్టీలు ఎలా మట్టిలో కలిసిపోయాయో అనే దాని మీద కూడా విస్తారమైన కథనాలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ట్రాక్ తప్పారు. సో వైసీపీకి ఇక గడ్డు కాలమే. దీనికి తోడు వరుస వెంబడి కేసులు. ఈరోజు పోసాని కృష్ణమురళి అయితే, రేపు గోరంట్ల మాధవ్, ఎల్లుండి రోజా, ఆ తర్వాత ఎవరో. ఎక్కడో సంబంధం లేని పోలీస్ స్టేషన్లో కేసులు పడతాయి, ఎవరో పెడుతున్నారు. సరే, సమర్థవంతమైన వాదన వినిపించగల న్యాయ నిపుణుల బృందం జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదనేది చాలా బలంగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అవతల పార్టీల్లో ఉత్సాహం మరింత పెరిగింది. కూటమి పార్టీల్లో ఓవరాల్గా 360 డిగ్రీస్లో అసలు వైసీపీలో ఏం జరుగుతోంది తెలుసుకోవడానికి మనతో విశ్లేషించడానికి మనతో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి జ్వాలాపురం శ్రీకాంత్ గారు. నమస్తే జ్వాలాపురం శ్రీకాంత్ గారు. సో మూలాలు మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి గారు? ఏ పాదయాత్రతోటి జనహృదయాల్ని గెలుచుకున్నాడో అదే జనాలకి దూరంగా జరిగే ప్రక్రియ. తనను తాను తన ఇంటికి కన్ఫైన్ చేసుకొని, బెంగళూరులో ఉంటే బెంగళూరు, లేకపోతే తాడేపల్లిలో ఉంటే తాడేపల్లి, బయటికి రాకుండా కేవలం జైల్లో ఉండే రిమాండ్ ఖైదీలను పరామర్శించడానికి మాత్రమే వస్తున్నారు. నిజమేనా? నమస్కారం. మొదటిగా మీకు వీక్షకులకి, 99 టీవీ వీక్షకులకు, మీకు వసుదేవన్ గారు మూలాలను మర్చిపోయారు అన్నారు. కానీ వారి కుటుంబము, వారి వ్యవస్థ ముందు నుంచి కూడా చూసుకుంటే అట్లా మూలాలను మర్చిపోయే కుటుంబం కాదది. ప్రతి ఒక్కరి జన హృదయాలను తాకి వచ్చే కుటుంబం అది. వారి తాతకాలం నుంచి కానీ, వారి తండ్రి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ పాదయాత్రలో వారు ఏ విధంగా అందరినీ జన హృదయ నేత అనేది తెలుసుకున్నారనేది అందరికీ విదితమే. కానీ ఈ మధ్యకాలంలో కూడా మీరు చూస్తూ ఉంటారు, వారు ఎక్కడికి వచ్చినా ఎంతమంది జనం అది తెలియకుండానే ఆ జన సంద్రంగా మారిపోయి ఉంటుంది. మన వంశీకి జైలు దగ్గరికి నేను కూడా అంటుంది. అంటే మీరు రిమాండ్లో ఉండే ఖైదీల్ని, లేకపోతే రిమాండ్ తర్వాత శిక్షాకాలంలో ఉన్న ఖైదీల్ని కలవటం కోసమే మీ సమయాన్ని వెచ్చిస్తున్నారు. మీకేవో సప్త ద్వారాలు ఉంటాయి, 7 ద్వారాలు దాటుకుంటే కానీ మిమ్మల్ని, అంటే మీ నాయకుడిని కలుసుకోలేని పరిస్థితి. మీకు గిరి గీసుకొని కొన్ని ఫ్రేముల్లోనే మీరు నివసించే పరిస్థితి. మీరు జన హృదయాలని ఎంత వేగంతో తాకారో అంతే వేగంగా వెనక్కి వెళ్ళిపోయారు. ఇది అబ్జర్వేషన్ అండి, నేను అంటున్నా కాదు, నేషనల్ మీడియా అబ్జర్వేషన్. నేషనల్ మీడియాలో వచ్చింది. అందరూ అపోహ ఉండొచ్చు, కానీ ఇప్పుడు అందరూ అంటున్నారు బెంగళూరుకి వెళ్తారు అంటే, ఇంటికి వీళ్ళు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి వచ్చి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడు హైదరాబాద్కు రాలేదా? అసలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు హైదరాబాదు వదిలి విజయవాడకు వచ్చింది లేదు. ఎప్పుడో అమావాస్యకో, పున్నానికో, లేదంటే 6 నెలలకో, ఏదైనా పండగకో, పబ్బానికో అట్లా వచ్చిపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు. సాటర్డే సండే వారికి కూడా కార్యక్రమాలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, అది చూసుకోవడానికి కుటుంబము వ్యవస్థ ఉంటుంది. దీన్ని చూసుకోకుండా ఎవరు ఉండరు. కాబట్టి వీళ్ళకంటే కూడా చాలా మెరుగ్గా సప్తద్వారాలోనే తాడేపల్లి దీని దగ్గర వారి కోసము జనము వచ్చే వారితో ప్రతి ఒక్కరితో కూడా అందరికీ అపాయింట్మెంట్ ప్రకారం అందరూ ప్రతి ఒక్క జిల్లాల నుంచి వచ్చి కలుస్తున్నారు. ఇప్పుడు మీటింగ్స్ జరుగుతున్నాయి, ప్రతి ఒక్క జిల్లా రివ్యూ మీటింగ్స్. నిన్న కూడా కార్పొరేటర్లు విజయవాడలతో, మరి అదేవిధంగా ప్రకాశం మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళు మర్నాడు వేరే పార్టీలో ఉంటున్నారు. అది ట్రాప్ చేయడం అంటే మీరు చాలా తక్కువ పోయాయి. ఇప్పుడు తెలుగుదేశంలో మొన్న ఆయన చైర్మన్ వెళ్ళాడు, లోకేష్ గారి చాలా మిత్రుడు అబ్బాయి. దాన్ని బట్టి ఏం చూస్తాము, వారి యొక్క విధి విధానాలు బట్టి, వారి యొక్క ఏమి చేయాలనుకునే దాన్ని బట్టి పోతూ ఉంటారు. పార్టీలో ఏ విధమైన నాయకుడు అందరినీ కూడా సక్రమంగా చూసుకుంటూ, ప్రతి ఒక్కరి బాగోగులు చూసుకుంటూ, వారి యొక్క సంక్షేమం అంతా కూడా చూసుకుంటూ ఉంటారు. ఒకరు ఇద్దరు ప్రలోభాలకు, అంటే ఆ పక్క ఎదుటి పార్టీ, ప్రతిపక్ష పార్టీ యొక్క తాయిలాలకి వారు ప్రలోభపడి ఏదో మాకు జరుగుతుంది, ఏదో చేస్తారు అనే ఉద్దేశంతో కొంతమంది పోవచ్చేమో. కానీ పోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త నిబద్ధతగా పనిచేస్తూ పార్టీ కోసమే అహర్నిశలు కష్టపడుతున్నారు. అది తొందరలో ఎలక్షన్స్ వస్తే జమిలీ కానీ, లేదంటే మరి ఎలక్షన్స్ కానీ వస్తే మీరే ఉన్నట్టున్నారు జమిలీ వస్తుందని. 100% నిన్న పార్లమెంట్లో కూడా జరిగిందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా
జమ్లీ 27లో కానీ 28లో కానీ వస్తుంది. మీ అందరూ కార్యకర్తలు ఉత్సాహాన్ని నింపడానికి చెబుతున్నారా, నిజంగానే వస్తుందని మీరు అనుకుంటున్నారా? 100% ప్రధానమంత్రి గారు కూడా ఆయనకు ఒకరి మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడపడం అనేది మోడీ గారికి ఇష్టం లేదు జనరల్గా. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడ్డారు? మన నితీష్ కుమార్ గారి మీద, లేకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద, వీళ్ళిద్దరి మీద ఆధారపడి. ఇద్దరు నేషనల్ స్టేచర్ ఉన్న లీడర్స్ కదండి. స్టేచర్ ఉన్న లీడర్సే, కానీ వీరి మీద ఆధారపడడం కూడా ఆయనకి ఇష్టం లేదు మోడీ గారికి. మోడీ గారికి ఎంతసేపు ఉన్నా భారతదేశాన్నంతా వారి గుప్పట్లో పెట్టుకోవాలని, ఇప్పుడు మన రాష్ట్రంలో ఏదో పవన్ కళ్యాణ్ ద్వారా దీన్ని కూడా మనం బీజేపీలో తొందరలో కూడా అది కూడా జరుగుతుంది అనుకుంటున్నా. ఉగాది తర్వాతనో, ఉగాది అయిపోయిన తర్వాతనో, ఒక నెల ముందో వెనకో జరగచ్చు. కానీ మీరు ఎప్పటి నుంచి చెప్తూ వస్తున్నారు ఇది తప్పకుండా. ఇది నేను గత 6 నెలల నుంచి 4 నెలల నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. బీజేపీ జనసేనలో విలీనమైపోయి, జనసేన అధినేత కూడా బీజేపీలో విలీనం అయిపోతాడు. బీజేపీ దాని ద్వారా రాష్ట్రంలో జమ్లీ వస్తే 224 స్థానాలు, లేదంటే 170 స్థానాలు నిలబెట్టేదానికి పవన్ కళ్యాణ్ ద్వారా చిరంజీవి గారు ఇది ఒక పెద్ద ప్లాన్ జరుగుతూ ఉంది. అది మరీ సబ్జెక్ట్, దాంట్లో నీట్గా అది ఎప్పుడు ఏం జరుగుతుంది. ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు, మేము ప్రజల్లో ఉంటారని. మీరు ఎలాగో సరే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మీరు వద్దనుకున్నారు, కంటెస్ట్ చేయలేదు. ఓటేయడానికి వచ్చిన ఇబ్బంది ఏముందండి జగన్మోహన్ రెడ్డి గారికి? జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయలేదు ఉంటారు. ఆయన కొన్ని కారణాల వల్ల పులివెందులకు పోయారు. చంద్రబాబు నాయుడు గారు వేశారు, లోకేష్ గారు వేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు వేశారా? ఆయన కూడా కొన్ని కారణాల వల్ల లేరేమో. ఆయన పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి కొన్ని దీంట్లో విషయాల ద్వారా తెలిసిందేమంటే ఆయనకి డిగ్రీ కాలేదు, ఎన్రోల్మెంట్ కూడా లేదు అని. మరి దాన్ని ఏమంటారు, ఏ విధంగా చూస్తారు? అంటే ఓటు అయినంత మాత్రాన, ఎన్రోల్మెంట్ కానంత మాత్రాన డిగ్రీ కాలేదని మీరు ఎలా అంటారు? అంటే తప్పకుండా ఇప్పుడు ఎన్రోల్మెంట్ అయితే పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉన్నారు, అసెంబ్లీ జరుగుతూ ఉంది, అక్కడే ఉన్నారు. మరి ఓటు వేసేదానికి ఏం? మరి ఒక పార్టీ అధ్యక్షునిగా ఆయనకు డిగ్రీ అయిపోయి ఎన్రోల్మెంట్ ఉండింటే ఎందుకు ఓటేయరు? అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వేసొచ్చారు, లోకేష్ బాబు గారు వేసొచ్చారు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఐ హాస్పిటల్ ఓపెనింగ్ ఉన్నింది పులివెందుల్లో, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన ఉన్ని లేకపోని వారి యొక్క పులివెందుల్లో వారి యొక్క కార్యక్రమాలు నిరంతరము జరుగుతూనే ఉంటాయి. అటువంటి కార్యక్రమాలు అటెండ్ అయినారు. మరి పవన్ కళ్యాణ్ గారు దీనికి సూటిగా పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన కానీ చెప్పాలి. ఎందుకంటే వారిది డిగ్రీ అయిపోయిందా లేదా, ఎందుకు ఓటు వేయలేదు అనే అంశాన్ని తెలియజేయమనండి. వారు కూడా మేము తెలియజేశాం కదా. కార్యక్రమం పులివెందుల్లో కార్యక్రమంలో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, దాదాపు చాలా పెద్ద ఇన్స్టిట్యూట్, అది కొన్ని కోట్లు పెట్టి దాన్ని ప్రజల కోసం పెట్టాడు. ఆ సంక్షేమ కార్యక్రమం నేను ఏదో పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడుకుంటా ఏదో చిన్న దాంట్లో కూడా విన్నా నేను. జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షి టీవీ ఉంది, భారతీ సిమెంట్ ఉంది, ₹1 ఖర్చు పెడుతుంటాడా అని అడుగుతుంటాడు. అంటే ఏం కావాలా అసలు? పులివెందుల్లో వారు చేసినంత కార్యక్రమాలు అందరికీ ప్రజలలో వారికి ఉన్నంత అభిప్రాయం. పులివెందులు చేస్తుంటే ఆయన పిఠాపురంలో చేసుకుంటున్నారు కదా. అంటే పులివెందులలో ఈయన పులివెందుల ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని మెడికల్ కాలేజ్ ఎవరు తెచ్చారండి? ఆ తెచ్చిన మెడికల్ కాలేజీని ఎందుకు వీళ్ళు చేయలేకపోతున్నారు? ప్రభుత్వము ఎన్నికి రాసిచ్చారు? ఎందుకు రాసిచ్చారు? చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రాసిచ్చారు అని మీరు అంటున్నారు. ఆ రాసి ఇవ్వటాన్ని ఆపండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మీరు ప్రధానమంత్రితో మాట్లాడ